వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కరోనా లక్షణాల్లో అందరిని ఎక్కువగా భయపెడుతుంది హైపాక్సియా, ఊపిరి ఆడకపోవడం. ఊపిరి ఆడకపోతే ఎలాగా, అప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ లేకపోతే ఎలాగానే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. మరి ఈ హైపాక్సియా అనేది సైలెంట్గా కూడా ఉంటుందని, దాన్నే హ్యాపీ హైపాక్సియా అంటుంటారని. మరి అది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటుంటాయి, కరోనాకి భయపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు, మరి మెడిసిన్స్ కొని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం, ఇంకా కరోనా మరీ ముఖ్యంగా యంగ్ ఏజ్ వాళ్ళకి 30 to 59 ఇయర్స్ వాళ్ళని 43% ఎఫెక్ట్ చేస్తుందంటే మరి అందరూ భయపడాల్సిందేనా? హైదరాబాద్లో చాలా కేసెస్, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తీసుకుంటే ఎక్కువగా పాజిటివ్ కేసెస్ ఎక్కువ ఉండడం, చిన్న వయసు వాళ్ళలో ఎక్కువ ఉండడం, స్ప్రెడ్డింగ్ రేట్, డబ్లింగ్ రేట్ మరీ ఎక్కువగా ఉండడం మరింత భయపడుతూ ఉంది కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారిని అడిగి. హలో సార్, నమస్తే అండి. నమస్తే. డబ్లింగ్ రేట్ ఎక్కువగా ఉంది. కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో మోర్టాలిటీ తక్కువ ఉంది. తెలంగాణలో తీసుకుంటే మొత్తం 43% ఆల్మోస్ట్ ఓన్లీ హైదరాబాద్లోనే కేసెస్ ఉన్నాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అందరు ప్యానిక్ అవుతున్నారు, డెఫినెట్గా అవుతున్నారు, అండ్ సిలిండర్స్ కూడా కొని పెట్టుకుంటున్నారు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు. మీరేమంటారు ఈ సిచ్యువేషన్ గురించి? అంటే ప్యానిక్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన బులెటిన్ రిలీజ్ చేయడం కానీ, అట్లీస్ట్ హెల్త్ సెక్రటరీ లెవెల్ నుంచి ఇది ఇట్లా చేయాలి అని కానీ ఉండాలి. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై చేయడము అనేది ఒక మెడికల్ ద్వారా అవ్వాలి. సో అట్లీస్ట్ ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సప్లై చేయమనే రూల్ అన్న పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే అవి సిలిండర్స్ అనేవి ఓవర్నైట్ పుట్టుకురావు. సో ఉన్నవి ఎవరన్నా వాళ్ళు భయంతో అప్రిహెన్షన్తో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే నిజంగా అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు. వీళ్ళకి ఎప్పుడో అవసరమని ఇంట్లో పెట్టుకుంటే ఆ అవసరమయ్యే టైంకి దొరకట్లేదు. సో చాలామందికి ఇబ్బంది అవుతుంది, కొంతమంది చనిపోవాల్సిన అవసరం వస్తుంది. సో ఈ ఆక్సిజన్ అనేది ఎప్పుడు కావాలి అనేది ఎట్లా అంటే, ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఆక్సిజన్ చివరి స్టేజ్ దాకా వచ్చేదాకా చాలామందికి తెలియట్లేదు. సో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ అనేది చేయించుకుంటున్నారు. సో పబ్లిక్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాక ఈ డౌట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చేయించుకుంటున్నారు. సో మెజారిటీ ఆఫ్ పీపుల్కి అది నెగిటివ్ వస్తుంది. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినాక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఐ హ్యావ్ నో కోవిడ్, తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిందనుకోండి, ఇట్ కన్ఫర్మ్స్ దట్ హీ హ్యాస్ కోవిడ్, అంటే కరోనా ఇన్ఫెక్ట్ అయ్యాడు అని కన్ఫర్మ్ చేస్తుంది. అదే పర్సన్ కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి చాలా మల్టీ ఫ్యాక్టోరియల్, అది టెక్నికల్ ఇష్యూ కావచ్చు, స్వాబ్ తీసుకున్నప్పుడు యాంగిల్ సరిగా ఉండకపోవచ్చు, వైరల్ లోడ్ అప్పటికి బిల్డప్ అవ్వకపోవచ్చు, ట్రాన్స్పోర్ట్లో ఇష్యూ ఉండొచ్చు, మీడియాలో ఇష్యూ ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ మీడియం దాన్ని ఎందులో పెట్టారు, ఇలాంటివన్నీ చూసుకొని నెగిటివ్ వచ్చినా కూడా ఇది మా కన్ఫర్మ్గా అది నెగిటివ్ అని చెప్పడానికి లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు లేదు అనే ధైర్యం వాళ్ళకి ఎక్కువైపోయి తిరుగుతున్నారు. వాళ్ళకి ఆక్సిజన్ బాడీలో తగ్గిపోవడానికి పట్టించుకోవట్లేదు. సో వీళ్ళు ఆక్సిజన్ బాడీలో తగ్గిపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాము, జరుగుతుంది. ఇది మనం ఊహాను కొన్ని వీడియోస్లో కూడా చూసాం. నడుస్తూ పడవు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మేము కూడా చూస్తున్నాం పేషెంట్లని, చివరిదాకా కూడా బాగానే మాట్లాడుతున్నారు, ఆయాసం ఉంటుంది, ఆక్సిజన్ అయితే తక్కువ చూపిస్తుంది, బట్ దే ఆర్ టాకింగ్ అంత సెన్సేషన్ బాగుంది వాళ్ళది. సో దీన్ని హ్యాపీ హైపాక్సియా అంటారు. సో ఇక్కడ సమస్య వచ్చి పడుతుంది. ఈ స్టేజ్ దాకా వచ్చారంటే ఆక్సిజన్ కాదు, వెంటిలేటర్ కాదు, ఇవన్నీ ఖర్చులు. అంటే ఆక్సిమీటర్ పెట్టి చూస్తే వాళ్ళకి బిలో 90 ఉంటుంది. అయితే గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. 93 అబోవ్ 93 కనుక టచ్ అయిందంటే వాళ్ళు జాగ్రత్త పడాలండి. మనకు వచ్చేసరికి కొంతమంది 60-70 దగ్గర వస్తున్నారు, 84 నడిచి వచ్చారంటే 80 కూడా 80-84 వస్తుంది. సో 90 బిలో పడిందంటే అది సీరియస్. 93కే అడ్మిట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో 97 మనకి ఉంటుంది పెడితే, 96, 97. బట్ 95 టచ్ అవుతుంది, 94 వస్తుందంటే ఇంకా అక్కడ మనం ఇంటర్ఫియర్ అయిపోవాలి. అక్కడ ఇంటర్ఫియర్ అవుతే ఆక్సిజన్ అవసరం లేకుండానే మెజారిటీ ఆఫ్ పీపుల్ బయటికి వెళ్ళిపోయి సర్వైవ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఆక్సిజన్ తగ్గుతున్న వాళ్ళలో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో అందరూ ఏముంది ఆర్గ్యూ చేస్తున్నారు ఏంటంటే, మాకు టెస్ట్ నెగిటివ్ కదా, ఎట్లా చెప్పి నేను బాగానే ఉన్నా కదా, నువ్వు ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు? ఇక్కడ భయపెట్టడం ఇష్యూ కాదు, జాగ్రత్త పడడం అవసరము. అలాంటి వాళ్ళు వల్నరబుల్. 97 ఉండాల్సిన 95కి వచ్చింది కదా, అది తగ్గింది కదా, రిస్క్ ఉంది. సిటీ స్కాన్ చేస్తే వాళ్ళు కంపల్సరీ షాడోస్ కనబడుతున్నాయి.
అదేంటే కోరాడ్ స్కోరింగ్ అంటారు, స్కోరింగ్ ఎక్కువే ఉంటుంది వాళ్ళకి. అయినా వాళ్ళు నమ్మడానికి రెడీగా లేరు, ఎందుకంటే పీసీఆర్ నెగిటివ్ ఉంది కదా. సో డిలే చేసుకుని వచ్చినాక అప్పుడు ఎంత కష్టపడినా వాళ్ళు బయటపడడానికి ఛాన్స్ కష్టం అవుతుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కేస్, తొందరగా కేసుని డిటెక్ట్ చేసి దానికి తగ్గ టెస్టులు చేసి ఎవరు సీరియస్ అవుతారు దానికి కూడా ఇండికేటర్స్ క్లియర్గానే గైడ్లైన్స్ ఉన్నాయి. సిఆర్పి అని, ఎల్డిహెచ్ అని, సీరం ఫెరిటిన్ అని, డైమర్ అని, IL-6 అని, ఇవన్నీ చూసి ఎవరికి స్టామ్ అవుతుంది, సైటోకైన్ స్టామ్, లంగ్ ఎవరికి ఫ్లడ్ అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది వస్తుంది, అవి కూడా కనుక్కొని చేయగలిగే టెస్టింగ్ కూడా గైడ్లైన్స్ వచ్చాయి. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందండి, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి. అప్పుడు కనుక వాళ్ళు HRCT చేయించుకుంటే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోగలమంటారా సిచ్యువేషన్ని? ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా, సిమ్టమ్స్ ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, ఎక్స్పోజర్ ఉన్నా, డౌట్ వస్తే కన్సల్టేషన్ తీసుకొని CT స్కాన్ అయితే చేయటం అవసరం. ఈరోజు CT స్కాన్ నెగిటివ్ ఉన్నా కానీ 10 రోజుల తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అయితే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడు పెరగచ్చు. మాకు లాస్ట్ మంత్ సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ ఈ 4-5 రోజుల్లో పాజిటివ్, రేడియలాజికల్గా పాజిటివ్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఆఫ్టర్ 20-25 డేస్ తర్వాత పేషెంట్స్ సిక్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. సో నెగ్లెక్ట్ చేయకుండా, వాళ్ళకి జ్వరం వచ్చి తగ్గిపోయినాక నేను బాగానే ఉన్నానులే అనుకుంటారు, ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో CT స్కాన్ చేయటం వలన కంటికి కనబడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పిక్చర్ కనబడేది 2 పక్కల ప్యాచ్ నిమోనియా, ఒకటి కోవిడ్ అయితే రెండోది స్వైన్ ఫ్లూ. ఈ రెండిట్లోనూ హైపాక్సియా అనేది మేజర్ ఫీ. ఈ హైపాక్సియా కనుక సిగ్నిఫికెంట్గా పడిపోయి, అంటే లంగ్ వాల్యూమ్ ఇన్వాల్వ్మెంట్ 30%, 40% దాటిందంటే వాళ్ళకి సీరియస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. వాళ్ళని మనం బయటికి తీసుకురావడానికి ఖర్చులు ఎక్కువ పెట్టాలి, అలాంటి ఫెసిలిటీస్ కూడా మనకు దొరికే ఛాన్స్ తక్కువ. అదే ముందే చూసుకొని 95-94 టచ్ అవుతుండగానే వాళ్ళు మందులు వేసుకున్నారు అనుకోండి, అదర్ ఇంటర్వెన్షన్స్ తీసుకున్నారు అనుకోండి, మానిటర్ చేసుకుంటున్నారు, ఈ మైక్రో థ్రాంబోయ్ అని గడ్డ కట్టడం వలన లంగ్లో స్టంట్ పెరిగిపోయి చనిపోతున్నారు అనేది ఒక థియరీ ఉంది. ఇవన్నీ కనుక ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళు ఇంట్లో కూర్చొని ట్రీట్ చేసుకోవచ్చు. జస్ట్ డాక్టర్తో ఫోన్లో మాట్లాడి వీడియోలో దే కెన్ ట్రీట్. మేజర్గా అట్లానే ట్రీట్ చేస్తున్నాం. సో ఇది ఎర్లీ డిటెక్షన్ అనటం వలన మాత్రం చాలా తొందరగా మనకి ఖర్చులు కూడా తగ్గే ఛాన్స్ అనేది చాలా ఉంటుంది. సో ఎవరికో కానీ సీరియస్ అప్పుడు మనం అవసరం, వాళ్ళందరికీ కోసం బెడ్లు రిజర్వ్ చేస్తే ఇది మనం సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా ఈ పాండమిక్ని ఉన్న రిసోర్సెస్ తోటి ఎదుర్కొనగలిగే కెపాసిటీ వెంటనే వస్తుంది. మొత్తం తెలంగాణలో తీసుకుంటే మోర్ దెన్ 60% ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి కేసెస్. కాదు మోర్టాలిటీ రేటు మొత్తం ఇండియాలో తీసుకుంటే 1% అండ్ అబోవ్ ఉంది, అండ్ అదర్ ప్లేసెస్లో ఆల్మోస్ట్ 3% ఉంది. ఓకే, ఇదొక ఇష్యూ. అండ్ 2 డేస్గా చూసుకుంటే గాలి ద్వారా ఎయిర్ బోర్న్ అంటున్నారు, అంటే 8 feet వరకు గాల్లో ఉంటుంది అంటున్నారు. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే 30 to 59 years వరకు మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ విషయాలు అంటే అందరికి డిస్టర్బింగ్గా ఉన్నాయి. అంటే ఈ ఎయిర్ బోర్న్ అనేది స్టిల్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యూ స్టడీస్ రిలీజ్ చేశారు, WHO ఫర్దర్ స్టడీస్ కావాలి అని చెప్పి కూడా రిక్వైర్మెంట్ పెట్టారు. వాళ్ళు ఫర్దర్ ప్రూవ్ చేయాలని అడిగారు. ఇది ఏంటంటే ఎవరైనా దగ్గినా తుమ్మినా ఈ తుంపర్లు అనేవి 2 రకాలుగా వస్తాయి. ఒకటేమో మన లంగ్లో నుంచి ఆవిరి వస్తుంది, దట్స్ కాల్డ్ ప్లూమ్. రెండోదేమో తుంపర్లు వస్తాయి, సో దట్స్ కాల్డ్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్. ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అనేవి నియర్లీ సౌండ్ స్పీడ్తో వస్తాయి. సౌండ్ స్పీడ్ అంటే 330 meters per second స్పీడ్తో వస్తాయి. దగ్గినా తుమ్మినా, ఇంకా తుమ్మితే ఇంకా స్పీడ్తో వస్తాయి. సో దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ డ్రాప్లెట్స్ అనేవి కొన్ని రెట్టు దగ్గిన దానికన్నా ఎక్కువ వస్తాయి. అలానే మాట్లాడుతున్నా కూడా ఎంతో కొంత ఈ ఏరోసాల్స్ ఈ బాడీ నోట్లో నుంచి ముక్కులోంచి ఎన్విరాన్మెంట్లోకి వస్తాయి. ఇలా వచ్చినవి ఈ వైరస్ క్యారియింగ్ అనేది ఈ ప్లూమ్లో కానీ ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్లో కానీ ఉంటుంది. ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఏంటంటే బరువు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా బయటికి రాగానే సెటిల్ అవుతాయి. సో ఆ డిస్టెన్స్ 3 నుంచి 6 అడుగుల మధ్యలో సెటిల్ అయిపోతాయి. కాబట్టి ఆ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. డ్రెస్ మీదకి రావచ్చు, డైరెక్ట్గా పీల్చవచ్చు, బల్లల మీద పడితే మనం టచ్ చేయొచ్చు, అవ్వచ్చు. సో ఈ డ్రాప్లెట్స్ వలన ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే ఒక్కొక్క డ్రాప్లెట్లో ఈ వైరస్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అది పెద్ద సైజు ఉంటాయి కాబట్టి. ఈ ప్లూమ్ అనేది ఆవిరి, అది ఎక్కువ దూరం ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. దేర్ ఆర్ సమ్ స్టడీస్ అప్ టు 20 to 40 meters కూడా రూమ్లో నడుస్తూ అది వెళ్తుంది అనేది ఉంది.
యాజ్ డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ అవి ఆవిరైపోతాయి. సో వైరస్ కూడా డ్రై అయిపోతుంది, మాయిశ్చర్ తగ్గిపోతాయి. సో ఆ లోపల మనం పీలిస్తే ఈ ఏంటంటే ఈ ఆవిరిలో ఉండే పార్టికల్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ లోడ్ కూడా తక్కువ ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. అది ఎక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంటుందంటే, ఒక రూమ్లో పేషెంట్లు అడ్మిట్ అయి ఉన్నారు, ఇప్పుడు ఐసీయూ ఉంది, 10 మంది ఉన్నారు, ఆక్సిజన్ మీద ఉన్నారు, మాస్క్ పెట్టుకోవడం కుదరదు. ఆక్సిజన్ ఉంటే వాళ్ళకి ఆయాసం వస్తే ఆక్సిజన్ పెట్టడం మాస్క్ పెట్టుకుంటే వాళ్ళు ఉండలేరు. సో అలాంటి వాళ్ళు దగ్గుతుంటారు. సో ఆ ఏరియా అంతా కంటామినేట్ అయి ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళకి, విజిటింగ్కి వచ్చే వాళ్ళకి, పను వాళ్ళకి, అదే సర్వీసింగ్ ఇచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మాత్రం రిస్క్ ఎయిర్ ద్వారా ఉండొచ్చు అనేది సస్పిషన్. అలానే ఒక ఇంట్లో పేషెంట్ ఐసోలేట్ అయి ఉన్నాడు, అదే గదిలో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఎయిర్ ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అనేది ఇంకా ప్రూవ్ అవ్వాలి. సో ఫర్దర్ స్టడీస్ రిక్వైర్మెంట్ ఉంది. కాకపోతే ఈ దగ్గిన తుమ్మిన దగ్గర ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వలన అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం, కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఎయిర్ ట్రావెల్ అనేది రిస్క్, ప్రికాషన్స్ తీసుకుంటే దానివల్ల పెద్ద రిస్క్ ఉండకపోవచ్చు, అదర్ దాన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్పితే. అది ఎలాగో N95 వేసుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అనేది మ్యాండేటరీ. దాని నుంచి మనం అట్లా తప్పించుకోవచ్చు. ఇక మోర్టాలిటీ విషయానికి వస్తే, మనకి అనాలిసిస్ ఇప్పుడే రిలీజ్ అయింది, ముందు నుంచి చూసుకుంటే బాగుండేది. సో దీనివల్ల ఏమైందంటే యంగ్ పీపుల్కి రాదు అని వాళ్ళు కొంచెం ఎక్కువ తిరిగి ఏమైనా ఎఫెక్ట్ అయ్యారేమో అనేది కూడా ఒక చూసుకోవాలి. బట్ ఇది చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరినైనా ఎఫెక్ట్ చేస్తుంది. మోర్టాలిటీ అనేది డిఫరెంట్ సెగ్మెంట్లో డిఫరెంట్ విధంగా ఉండటం అనేది ఇంపార్టెంట్. బట్ మనకి మన యంగ్ పాపులేషన్స్ ఎక్కువ ఇండియాలో ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం అనేది బాధాకరం. సో మనం ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రీసెంట్గా స్టోరీ కూడా చూసామండి, 31 year old హాస్పిటల్కి రీచ్ అయ్యి హాస్పిటల్ ముందు కొలాప్స్ అయ్యి చనిపోవడం. అవి ఒకటి స్టోరీ బయటకు వచ్చింది, బికాజ్ అది మేము ఫ్రీక్వెంట్గానే చూస్తున్నాము. కాకపోతే యంగ్ పీపుల్లో డినయల్ కూడా ఉంది. డినయల్ అంటే మాకేమి కాదు కొంతమంది ఉన్నారు. అది ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మేము చూస్తుంది ఏంటంటే, ఒక పేషెంట్కి పాజిటివ్ వస్తే మేము మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంట్రాగేట్ చేస్తున్నాం. సో మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రాగేట్ చేసి వాళ్ళని ఒప్పుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మళ్ళీ స్క్రీనింగ్స్ ఇవన్నీ చేస్తే అట్లీస్ట్ 60% ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యి కనబడుతున్నారు, చూస్తున్నాం మేము. సో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఓకే అండి. అంటే ఇంకొకటి, ఇన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు, వేలలో చనిపోతున్నారు, అండ్ డే బై డే స్పైక్ చాలా ఎక్కువగా ఉంది, సర్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, బట్ స్టిల్ కమ్యూనిటీ స్ప్రెడ్ లేదంటారు, ఎందుకని? అంటే మన ICMR మాత్రం డిక్లేర్ చేయటం ఇంకా కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అవ్వలేదు అని. దానికి వాళ్ళు చేసిన స్టడీస్ గురించి చెప్పలేదు, స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ మంత్ వాళ్ళు ఇచ్చిన స్టడీస్లో వాళ్ళు రిలీజ్ చేసిన బులెటిన్లో ఒకటి ఏంటంటే 0.7% ఆఫ్ పాపులేషనే ఎఫెక్ట్ అయ్యారు. సెకండ్ ఏంటంటే, దీనికి ఎగనిస్ట్గా ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వలేదనడానికి అర్బన్ పాపులేషన్లోనే ఎక్కువ ఉంది. అంటే ఇంకా రూరల్కి వెళ్ళి హెవీగా రావటం లేదు ఇన్ఫెక్షన్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ స్ప్రెడ్, అర్బన్ నుంచి రూరల్ కూడా వెళ్ళి రావాలి పాజిటివ్. అంటే యాక్చువల్గా కమ్యూనిటీ స్ప్రెడ్ అని ఎప్పుడు అంటారంటే, ఒక వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక ఇంట్లో పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ ఆ పక్కింటికి కానీ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ స్టిల్ ఏ లోకల్ కాంటాక్ట్, పక్కన ఉన్న వాళ్ళకి రావటం అంటాం. అలా కన్ఫర్మ్గా మనకి కాంటాక్ట్ తెలిసి ఐసోలేట్ చేయగలిగి ఆ పాత్వే తెలిసి వాళ్ళు మనం ఐసోలేట్ చేస్తే దట్ ఈజ్ లోకల్ స్ప్రెడ్. సో ఇప్పటివరకు ICMR వాళ్ళు మన గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే అలా లోకల్ స్ప్రెడే ఉందని. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక కేసు పాజిటివ్ వచ్చిందో ఆ కేసుకి పాజిటివ్ ఎలా వచ్చింది అనే విషయం మనకి అంతు పట్టకపోతే, అంటే వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, హోటల్కి వెళ్ళావా, హోటల్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా, ఆరు నువ్వు బస్సులో ట్రావెల్ చేసావా, ఇట్లా అన్ని కనుక్కొని డిఫరెంట్ పాత్వేస్ అన్ని తీసి ఆ పాత్వేస్లో వెనకాలకు వెళ్ళి వాళ్ళందరినీ టెస్ట్ చేసి కనుక్కోవాలి. సో అట్లా కనుక్కోలేకపోయామనుకోండి, ఏ క్లూ లేదు వాళ్ళకి ఎలా వచ్చిందని, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ కమ్యూనిటీ స్ప్రెడ్. సో ఇలాగ క్లూ లేకుండా వచ్చే కేసులు చాలా లేవు కాబట్టి ఇంకా మనకి కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు అనేది అనేది. ఇంకోటి ఏంటంటే, ఎగనెస్ట్ కమ్యూనిటీ స్ప్రెడ్ అనడానికి మనకి డైలీ నెంబర్స్ వచ్చేసరికి 20,000, 25,000, ముందు 5,000, 4,000, 3,000 అట్లా వస్తూ 25,000కి వచ్చింది. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కమ్యూనిటీ స్ప్రెడ్, రోజు ఫ్లక్చువేషన్ నెంబర్ ఆఫ్ కేసెస్ రావటము అనేది, ఈరోజు 20,000 వస్తే రేపు 1,00,000 వస్తాయి, 5 లక్షలు వస్తాయి, అట్లా పెరిగిపోతాయి. అయితే మనకి ఇంకొకటి అనుమానం పడాల్సిన అవసరం ఏంటంటే,
అసలు అన్ని కేసులు వస్తున్నప్పుడు మనం టెస్టింగ్ కరెక్ట్గా చేస్తాం. ఇప్పుడు 1000 కేసులు ఉంటే 100 చేసామనుకోండి, 100 నెంబరే ఉంటుంది కానీ 1000 ఎట్లా ఉంటుంది తెలియదు. సో ఈ డౌట్ఫుల్ మీమాంస అనేది ఉంది. సో కమ్యూనిటీ స్ప్రెడ్ని గురించి డిసైడ్ చేయాలి అంటే వైడ్ స్ప్రెడ్ టెస్టింగ్ అనేది చేయాలి. సో యాంటీబాడీ టెస్టింగ్స్ అనేవి ఇప్పుడు ఐసీఎంఆర్ మొన్న అనౌన్స్ చేశారు. సో అట్లీస్ట్ ఆ స్టడీస్ అన్న బయటకు వస్తే దెన్ వీ కెన్ సే మన కమ్యూనిటీ స్ప్రెడ్. ఎందుకంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటూ అయ్యిందంటే దట్ ఈస్ ఎ బిగ్ డిసాస్టర్ మన ఇండియాకి. ఎందుకంటే మనకు ఇప్పటికే ఉన్న ఫెసిలిటీస్ సరిపోవట్లేదు. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటూ కనుక స్టార్ట్ అయ్యిందంటే ఇంకా రోడ్ల మీద వాటి మీద మనము ఘోరాలు చూస్తాం. ఇలాంటివి మీరు మొన్న వీడియో అన్నారు కదా, అలాంటివి ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఉన్నవి సరిపోవు. సో దానికి మనం రెడీ అయ్యామా లేదా, కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వకూడదనే కోరుకుందాం. ఇది మెల్లగా స్లోగా ఇట్లానే ఎంత దూరం మనం వెళ్ళనండి, మన ఫెసిలిటీస్ సరిపోతాయి, మనం గేరప్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు, లేకపోతే సిలిండర్లు పెంచుకోవచ్చు, ఆక్సిజన్ పెంచుకోవచ్చు, వెంటిలేటర్లు కూడా టైం ఉంటే మనం పెంచుకోవచ్చు. సో మనం ట్యాకిల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఒకసారి కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యిందంటే మన చేతిలో ఉండదు అది. మీరు చెప్పారు ఆక్సిజన్ సిలిండర్ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీ హైపోక్సియా సైలెంట్గా కూడా ఆక్సిజన్ లెవెల్స్ మన బ్లడ్లో పడిపోవచ్చు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా అన్నారు. మరి ఎలా మేనేజ్ చేయాలి? మరి మెడిసిన్స్ ఏమైనా ఇంట్లో పెట్టుకుంటే బెటరా? అంటే ప్రతి ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా, మరి ఎలాగ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? నేను కొన్ని వింటున్నాను, నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి మేము ముందు దాచిపెట్టుకుంటాము అని. దిస్ ఈజ్ ఎ షెడ్యూల్ హెచ్ డ్రగ్. ఎనీ మెడిసిన్ ఈజ్ షెడ్యూల్ హెచ్ డ్రగ్. షెడ్యూల్ హెచ్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా, వాళ్ళ ఐడెంటిటీ ఇవ్వకుండా ఫార్మసీలో మందులు తీసుకోకూడదు. రిస్ట్రిక్టెడ్ డ్రగ్స్. ఇవి ఎవరికి పడితే వాళ్ళకి ఎలా అందుతున్నాయో నాకు తెలియదు. ఫస్ట్ దే కెనాట్ స్టోర్. ఇప్పుడు నాకు జబ్బు ఉంది, రేపు ఈరోజు అవసరం, ఎప్పుడు అవసరం వస్తుందని దాచిపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదండి. సో స్టోరేజ్ అనేది ఉండకూడదు. దీనికి కారణము వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ లేకపోవడం, ప్రాపర్ సప్లై రాకపోవడం. సో ఇందులో గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మళ్ళీ చేయాలి. ఎందుకంటే వరల్డ్ వైడ్ అందరికీ ఇదే సమస్య ఉంది, ఇవేనా అమెరికాకే. సో మనము ఫార్మకలాజికల్గా ఫినిష్డ్ గూడ్స్ ప్రొడక్షన్ బాగుంది కాబట్టి మన కెపాసిటీస్ పెంచి ఏమైనా ట్రై చేసి నెంబర్లు పెంచడం అనేది జరిగితే మేబీ కమింగ్ 15 డేస్లో అందరికీ మందులు అందుతాయి కాబట్టి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను. సెకండ్, సిలిండర్ పెట్టుకోవటం. ఈ సిలిండర్స్ విషయం కూడా వచ్చేసరికి ఇంకా తక్కువ ఉంటాయండి. సో వీళ్ళకి ఎవరికి అవసరము జ్యుడిషియల్గా చూసుకోవాలి. సో ఈ జ్యుడిషియల్గా చూసుకొని డిసైడ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఒకప్పుడు మేము పేషెంట్లకి నీకు ఆక్సిజన్ అవసరం, హోమ్ ఆక్సిజన్ అంటే డినై చేసి వెళ్ళిపోయిన రోజులు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకొని పెట్టేసుకొని బ్లాక్ చేసేస్తున్నారు. అయితే ఈ హ్యాపీ హైపోక్సియా అనేది ఈ కండిషన్ యొక్క డిఫరెంట్ కండిషను. సో ఇది ముందు రికగ్నైజ్ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే జ్వరము, దగ్గు ఆర్ తలనొప్పి రావటం, వీక్నెస్ ఉండటము. మోస్ట్ కామన్ ఫీచర్ ఏంటంటే మా ఇండియాలో ఉన్న పేషెంట్స్కి జ్వరం వస్తుందండి. దాని తర్వాత మోస్ట్ కామన్ ఫీచర్ ఏంటంటే డ్రై కాఫ్, పొడి దగ్గు వస్తుంది. వీటికన్నా తర్వాత ఏంటంటే ఈ రుచి పోవటం కానీ, వాసన తెలియకపోవటం కానీ, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, డయేరియా, ఇవన్నీ అసోసియేటెడ్ తక్కువ సిమ్టమ్స్. అవి కూడా ఉండొచ్చు, ఏవైనా ఒకటి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా జ్వరం వస్తుంది, దాని తర్వాత డ్రై కాఫ్ వస్తుంది, ఆయాసం వస్తుంది. తర్వాత ఈ జ్వరం రావడం తగ్గిపోవడం అనేది ఒకసారి గ్యాప్ 20 రోజులు కూడా ఉంటుంది, దాని తర్వాత ఆయాసం వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకొని దాన్ని బట్టి నేను అనేది ఏంటంటే కావాలంటే పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోమనండి. కొనుక్కొని రోజు చూసుకొని ముందు మందులు వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 97 ఉండేది, కొంచెం పల్స్ రేట్ పెరిగి 96, 95కి వచ్చింది, మందులు వేసామనుకోండి 92 దాకా మనకు ఆక్సిజన్ అవసరం లేదు. ఈ లోపల మందులు పనిచేస్తాయి, ఏదో ఒక మనం అవుతాం, బయటపడతాము, అయిపోతుంది, ఆక్సిజన్ అవసరం పడదు. సో ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ఇంటర్వెన్షన్, ఎర్లీ మేనేజ్మెంట్ సేవ్స్ ఎవ్రీథింగ్. అవన్నీ రిసోర్సెస్ అవసరం పడదు. కాకపోతే ఎర్లీ డిటెక్షన్కి రావడం అనేది ఇంపార్టెంట్ దానికి. సో ఆక్సిజన్ కూడా నా దృష్టిలో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవసరమైన వాళ్ళకి పాపం ఆక్సిమీటర్ పెట్టుకోవడం బెటర్. పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోమనండి, 2000, 1800 ఉంటుంది, అందరూ పెట్టుకోండి. లేదనుకోండి ఒక అపార్ట్మెంట్కి ఒకటి కొనుక్కొని చూసుకోగానే వేలు కడుక్కోవడం, కంటామినేషన్ అవ్వకుండా. సో అట్లీస్ట్ చెక్ చేసుకుంటే ఒక అపార్ట్మెంట్కి ఒకటి ఉన్నా చాలు, ఒక 100 మందికి అది సర్వ్ చేస్తుంది. బ్యాటరీ మార్చుకోవాలి. ఇట్ గివ్స్ ఏ గుడ్ క్లూ టు దెమ్ సో దట్ దే కెన్ అప్రోచ్ ఇమ్మీడియట్లీ, క్యాచ్ దెమ్ ఎర్లీ. ఇప్పుడు ఈ విషయాలు ఒక దిక్కండి. ఇంకొకటి అసలు పాజిటివా నెగిటివా, ఫాల్స్ పాజిటివా ఫాల్స్ నెగిటివా, అండ్ ఇంకొకటి ఆర్టీపీసీఆర్ 48 అవర్స్ 24 to 48 అవర్స్లో వస్తుంటుంది. యాంటీబాడీ టెస్ట్ అంటారు, యాంటీజెన్ టెస్ట్.
ఇంకోటి హెచ్ఆర్సిటీ అంటారు. అసలు ఏ పర్పస్లో ఏ టెస్ట్ సర్వ్ అవుతుంది? యాంటీబాడీస్ టెస్ట్ అనేది ఒకవేళ ఎవరైనా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు చేయించుకుంటే దానివల్ల అర్థమైపోతుందా? ఈ టెస్టుల గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. ఆర్టీపీసీఆర్ అనేది ఏంటంటే అసలు మనకు వైరస్ బాడీలో ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తుంది. అంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిందంటే వైరస్ ఈజ్ దేర్ ఇన్ అవర్ బాడీ, అంటే ఇట్ కన్ఫర్మ్స్ వైరస్ ఈజ్ దేర్, అంటే వీఆర్ ఇన్ఫెక్టెడ్. ఈ ఇన్ఫెక్టెడ్ వాళ్ళు రోగం జబ్బు వచ్చి తగ్గిపోయి స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు కూడా అవ్వచ్చు, కన్వాల్సెంట్ ఫేజ్ అంటాం. ఆర్ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఆర్ అసిమ్టమాటిక్ క్యారియర్స్ అవ్వచ్చు. ఈ 3 కేటగిరీస్ కూడా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావచ్చు. మళ్ళీ ఈ 3 కేటగిరీల్లో కూడా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రావచ్చు. సో ఆర్టీపీసీఆర్ అనేది ఏంటంటే ఒక కన్ఫర్మేటరీ థింగ్. అంటే ఎట్లా అంటే సిమ్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అయితే పాండమిక్ అయితే ఎవరికి టెస్ట్ చేసినా అది వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ టెస్ట్. సమ్టైమ్స్ 4 డేస్ కూడా తీసుకుంటుంది టెస్ట్ రావడానికి. సో ఇవన్నీ ఇన్వాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఇందులో. అయితే ఒకసారి ఇన్వాల్వ్ అయినాక ఒక పాజిటివ్ వచ్చినా రాకపోయినా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి ట్రీట్మెంట్ అవసరమో, కొంతమంది అసిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళు అట్లానే బయటకు వచ్చేస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరమో నెక్స్ట్ ఈజ్ లంగ్ ఇన్వాల్వ్మెంట్. సో లంగ్ ఇన్వాల్వ్మెంట్ కనుక మనకి షాడోస్ కనబడుతున్నాయి అంటే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ నిమోనియా, అంటే సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇంటర్ఫెరెన్స్ మందులు కంపల్సరీ వాడడం అవసరం పడుతుంది. సో పీసీఆర్ చేసినా చేయకపోయినా ఆర్ సిమ్టమ్స్ ఉన్నా దీన్ని జ్యుడిషియల్గా క్లినీషియన్ డిసైడ్ చేసుకొని ఒకసారి పాజిటివ్ వస్తే నెక్స్ట్ స్టెప్ వీడికి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా, ఏ లెవెల్కి ఇవ్వాలి అనే దాన్ని చూసుకోవడానికి నెక్స్ట్ క్వాంటిఫికేషన్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండేదానికి హెచ్ఆర్సిటీ చేయాల్సి వస్తుంది. థర్డ్, యాంటీబాడీ టెస్టింగ్ అనేది 2-3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే కమ్యూనిటీ లెవెల్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇప్పుడు నాకు వచ్చిపోయింది తెలీదు నాకు, కానీ నేను వచ్చిపోయిందా లేదా తెలుసుకోవాలంటే ఆర్టీపీసీఆర్ ఈజ్ నాట్ దట్ ఆన్సర్. యాంటీబాడీ చేస్తే అవి పాజిటివ్ వస్తే ఐఎమ్ ఇన్ఫెక్టెడ్ అండ్ నాకు బాడీ యాంటీబాడీస్ ఫామ్ అయినాయి. అంటే ఇదేంటంటే ఈ డేటా కోసము, కమ్యూనిటీ లెవెల్లో స్టడీస్ కోసము ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి గవర్నమెంట్ పాలసీస్ టెస్టులు డిజైన్ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డిజైన్ చేయడానికి కానీ ఎంత సీరియస్ ఇవి తెలుస్తాయి. రెండోది యాంటీబాడీస్ టైటర్స్ బిల్డప్ అయినవి లేవా లేదా అవి దానికోసము. ఇంకోటి ర్యాపిడ్గా, అంటే ఒక వ్యక్తికి ఈరోజు ఇన్ఫెక్ట్ అయితే ఒక 5 రోజులకి యాంటీబాడీస్ వస్తాయి అనుకోండి, 6వ రోజు 7వ రోజు వచ్చేస్తే ర్యాపిడ్గా వితౌట్ డూయింగ్ ఆర్టీపీసీఆర్ వీ కెన్ ఇండైరెక్ట్లీ కన్ఫర్మ్ ఈ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్. యాంటీబాడీస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, జ్వరం వస్తుంది, ఆయాసం వస్తుంది, యాంటీబాడీస్ పాజిటివ్, వీ కెన్ యాక్టివ్లీ ట్రీట్ యాజ్ యాక్టివ్ టెస్ట్, గంటలో రిజల్ట్ తెలుస్తుంది, వీ కెన్ డిసైడ్ ఇమీడియట్లీ. అదే యాంటీబాడీ పర్సన్ పాజిటివ్ వచ్చి సిమ్టమ్స్ ఏమీ లేవు, దెన్ వీ కెన్ సే సిమ్టమాటిక్గా రికవర్డ్ పేషెంట్, సో వీ కెన్ లీవ్ దెమ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్ వేర్ వీ కెన్ ట్రీట్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ టెస్ట్ల అవైలబిలిటీ. అయితే యాంటీబాడీ టెస్ట్ అనేది మనకి ఇంకా ఇండియాలో స్టాండర్డ్గా ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఐసీఎంఆర్ ఇప్పుడు ఇంకా రిలీజ్ చేయాలి స్టాండర్డ్ కిట్స్ మనకి. ఓకేనండి డాక్టర్ రవీంద్ర గారు, థ్యాంక్స్ అలాట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ పాజిటివ్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అందరికీ తెలిసినాయి కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఫీవర్ కానీ ఇంకా డాక్టర్ గారు చెప్పిన ఏ సిమ్టమ్స్ ఉన్నా ఒక్కసారి ఆక్సిమీటర్ ఒకటి ఇంట్లో దగ్గర ఉంచుకొని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయేమని గమనించుకొని వెంటనే హాస్పిటల్కి అప్రోచ్ అయితే మంచిదని, అంతేగాని ఆక్సిజన్ సిలిండర్స్ ప్రతి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని. అంటే హ్యాపీ హైపోక్సియా అంటే సైలెంట్గా కూడా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త తీసుకుంటే మంచిదని పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.